నమస్తే మహారాజా, డైరెక్ట్ గా కథలోకి వచ్చేద్దాం. మడిసన్నాక కాస్త ముందు చూపు ఉండాలా. ఆ ముందు చూపుని కొన్నదో లేదో నాకు తెలియదు గాని మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మాత్రం ఆ ముందు చూపు బారెడు పొడుగున్నదని నా అనుమానం. అది ఎలాగంటావా? నువ్వే ఆలకించి. ఆ మధ్య సీఎం గారు తన మంత్రివర్గాన్ని మొత్తం దుమ్ము దులిపేసి అంతా కొత్తగా తయారు చేద్దామని అనుకున్నారు. గుర్తుంది కదా? పాపం ఆయనకటి తలిస్తే మేడం మరొకటి తలిచింది మహారాజా. దాంతో ఆయన పునర్వ్యవస్థీకరణ ఆలోచనని అటకెక్కించి చిన్నపాటి విస్తరణలకే అడ్జస్ట్ అయిపోయారు. సరే, కావలసినంత మంది మంత్రుల్ని ఎలాగూ ఇవ్వలేదు. కొంతమంది విప్లనైనా అపాయింట్ చేసుకుంటా, పర్మిషన్ ఇవ్వండి అని సీఎం గారు హైకమాండ్ ని కోరారు మహారాజా. ఏ కళనుందో హైకమాండ్ ఆయనకి పర్మిషన్ ఇచ్చేసింది. దాంతో సీఎం గారు చెలరేగిపోయి ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 1/2 డజన్ మంది విప్లను నియమించారు మహారాజా. అసెంబ్లీలో ఇంతమంది విప్లు ఉండడం ఇదే మొదటిసారి, తెలుసా మహారాజా? అంతేకాదు, అందరికి కేబినెట్ మంత్రి హోదా కూడా ఉంటుందట. ఎక్కడైనా 2-3 విప్లుంటారు గాని ఇంతమంది విప్లు ఉండడం కనీ విని ఎరగమంటూ చాలా మంది నోళ్లు నొక్కున్నారు మహారాజా. సీఎం గారు తన వాళ్ళకి డైరెక్ట్ గా మంత్రి పదవులు ఇప్పించుకోలేక ఇలాగే విప్ పదవులు కట్టబెట్టారని అందరూ అనుకున్నారు మహారాజా. ఎవరేటనుకున్నా గాని ఎంతమంది విప్లని అపాయింట్ చేసుకోవడంలో ముఖ్యమంత్రి గారు చాలా ముందు చూపుని ప్రదర్శించాడని నాకెప్పుడు అనిపిస్తోంది మహారాజా. ఆ ముందు చూపేంటో మరి నువ్వే చెప్పాలా? నీకు తెలిసి చెప్పనేదనుకో నీ తల ఎటవుతుందో నేను వేరే చెప్పనక్కర్లేదు. అదిగో అటు చూడు బేతాళం, అది మన అసెంబ్లీ. ప్రజా సమస్యల గురించి చర్చించి పరిష్కార మార్గాలు కనుగొనడానికి ఏర్పాటు చేసే సమావేశాల ఖరీదు ఎంతో తెలుసా? నిమిషానికి 1,04,000 రూపాయలు. ఇది నీ సొమ్ము, నా సొమ్ము కాదు, అక్షరాల ప్రజాధనం. ఇంత ఖర్చు పెట్టి సమావేశాలు నిర్వహిస్తుంటే మన ప్రజాప్రతినిధులు మాత్రం మనకి సీట్లలో కనిపించరు. ఎప్పుడు చూసినా 3 పైగా ఖాళీ కుర్చీలే కనిపిస్తూ ఉంటాయి. అసెంబ్లీకొచ్చి రిజిస్టర్లో సంతకాలు పెట్టిన మన ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో అని వెతికే బాధ్యత మన విప్లదే బేతాళం. ఎక్కడున్నావు, 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 ఎక్కడున్నావు. చెప్పుకుంటే సిగ్గు చేటు. ఈ మధ్య ఒక రోజు సభలో కోరం కూడా లేదట. దాంతో మన విప్లు ఎమ్మెల్యేల కోసం అసెంబ్లీ ప్రాంగణమంతా గాలించారట. లాబీల్లో మంత్రుల ఛాంబర్లలో కనిపించిన ఎమ్మెల్యేల్ని హౌసులోకి తీసుకొచ్చి సీట్లలో కూర్చోపెట్టే సరికి మన విప్లకి తినది కాస్త అరిగిపోతోందట. ఇలా సభ లోపలికి బయటికి రన్నింగ్ రేసు చేయడం వల్ల 3 కేజీల బరువు తగ్గాను అని ఈ మధ్యనే విప్పుగా నియమితులైన ద్రోణం రాజు శ్రీనివాస్ గారు వాపోయారట బేతాళం. మన ఎమ్మెల్యేలో హాజరీ ఇలా ఉంది కాబట్టే
ముఖ్యమంత్రి గారు ఎంతో ముందు చూపుతో అంతమంది విప్లని అపాయింట్ చేసుకున్నారు బేతాళం. అసలు నన్ను అడిగితే ముఖ్యమంత్రి గారు ఇంకో డజన్ మంది విప్పుల్ని నియమించుకున్న తప్పేమీ లేదని నా అభిప్రాయం. అలాగంటవా? అయితే వాక్యే. రండి రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి.